పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మీ ప్రేమ చేత భద్రపరిచి క్షేమంగా ఉంచినైనా ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మీయ తండ్రి చేత అనేకమైనటువంటి సంగతులను మాకు తెలియజేసిన విధానానికి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలను మార్చుకొని మీకు మహిమకరంగా మా జీవితాలు ఉన్నటకు మహిమగల లోకానికి చేరుటకు ఇక్కడున్నటువంటి ప్రతి కుమారునికి ప్రతి కుమార్తెకు దయచేయమని విలువైనటువంటి మీ మాటలను తండ్రి మీ పిల్లలకు తెలియజేస్తుండగా తండ్రి మీ జ్ఞానమును మీ తోడును మాకు అనుగ్రహించమని వింటున్న మీ పిల్లలు తండ్రి వాక్యానుసారంగా జీవించి కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని వినడానికి చేరి వచ్చినటువంటి దేవుని ప్రియులందరికీ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని ప్రతిదినం ప్రతి క్షణం ప్రతి నెల మన జీవితాంతము మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము, జీవిస్తున్నాము. జీవాన్ని ఆరోగ్యాన్ని ఇవన్నీ ఇస్తున్నది కన్న తండ్రైన దేవుడు, ఆత్మల కన్న తండ్రి. పిల్లరా, తన పిల్లలలో ఏ ఒక్కరూ తిరిగి రాని లోకానికి అనగా పాతాళ లోకానికి లేకపోతే నరకానికి వెళ్ళకూడదు. ఈ జీవం గల మాటలు వినాలి, గ్రహించాలి, ఈ మాటల ప్రకారం జీవించాలి, జీవం గల తండ్రి దగ్గరికి చేరాలని మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది ఎప్పుడు మనము తెలుసుకుంటూ మన మనస్సులో ఆలోచనలు పెట్టుకొని మంచి మనసుతో వాక్యం వినిన వారి జీవితాలను తెలుసుకొని మన జీవితాలు కూడా అలాగ ఫలించి దేవుడుండే ప్రదేశానికి లోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పోయిన వారము మరి ఒక సందర్భాన్ని తీసి మాట్లాడాం. మన అంశం ఏంటన్నప్పుడు మంచి మనసుతో వాక్యం వినిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి, అది మన అంశం కదా పిల్లరా. అందులో మరి పోయిన వారము ఎవరి సందర్భం తీసుకొని మనం ఆలోచన చేసాం? ఎవరికైనా గుర్తుందా? మార్తా మరియా కదా. అమండి, విని విడిచిపెట్టకూడదు. విని విడిచిపెడితే నష్టం దేవునికి కాదు, దేవదూతలకు కావు, యేసుక్రీస్తుకు కాదు, పరిశుద్ధాత్మ దేవునికి కాదు. నష్టపోయేది మనమే, నరకానికి పోయేది మనమే. కాబట్టి మరి విన్న వాక్యాన్ని మన హృదయంలో పట్టుదలతో పట్టుకోవాలి అని బైబిల్లో స్పష్టంగా రాయబడి సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో కనపడుతుంది. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో
సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనమంట చూడండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా అన్నాడు. ఏమండి, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా అన్నాడట, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకోవాలి. పట్టుదలతో అంటున్నాడు చూడండి. పట్టు వదలని విక్రమార్కుడు అని మనము చరిత్ర లేకపోతే ఈయన గురించి మనం విన్నాం కదా. పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అనే ఈ పదం కూడా విన్నాం కదా. ఏమండి, పట్టుదలతో ఉంటేనే ఏదైనా సాధించగలమా అంటే అవునండి, ఏదైనా సాధించగలం. అది భూ సంబంధమైనదయు పర సంబంధమైన దేవుని లోకమైనవి కదా. ఈరోజు ఏమండి, మనము పరలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గమైన క్రీస్తు మాటలు మన దగ్గర, మన చేతిలో ఉన్న మాటలను పట్టుదలతో పట్టుకోవాలి అంటున్నాడు చూడండి. పట్టుకుంటేనే ఉంటాయి. ఏమండి, పట్టుకోకపోతే, పట్టుదలతో పట్టుకోకపోతే ఏమండి మన హృదయంలో ఉండవు. ఎందుకంటే సాతాను వచ్చి వెంటనే విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. ఈ వాక్యం మనకు తెలుసా తెలియదా కదా. ఎందుకంటున్నప్పుడు అది మార్కు గారు రాసిన సువార్తలో మనకు కనపడుతుంది 4వ అధ్యాయంలో కదా. వినిన వెంటనే ఏమండి ఎత్తుకొని పోతుంది. అందుకనే మీరేం చేయాలి, నేనేం చేయాలి? ఈ మాటలను పట్టుదలతో పట్టుకొని పరలోకానికి వెళ్ళవలసిన ఈ మాటలను ఇక్కడ ఈ జీవితంలో వాక్య రూపంగా మారిపోవాలి. మనకు ఒక రూపం రావాలి. అవునా కదా. గొంగలి పురుగు ఉంది కదండి, గొంగలి ఆకర్షిస్తుంది. అందమైన గుణాలతో, అందమైనటువంటి మనసుతో, అందమైనటువంటి మాటలతో, అందమైనటువంటి సత్ప్రవర్తనతో ఏమండి మనం ఎదురు అన్యులు చూడగానే మనం వెళ్ళిపోవాలన్నప్పుడు ఆకర్షణీయంగా మారిపోవాలి. అలాగా ఆకర్షణీయంగా మారిపోవడానికే ఏమండి దేవుడు అలాగా మారిన వారి జీవితాలను బైబిల్లో రాసి భద్రపరిచి ఏమండి ఈరోజు నీకు నాకు చేతులు ఇచ్చి ఈ వాక్యాన్ని వినడానికి ఒక దైవజను నిలబెట్టుకొని, అర్థమవుతుందా, మీకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి మిమ్మల్ని క్షేమంగా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి ఇక్కడ కూర్చోబెట్టాడు. చూశారా, దేవుని ఇంత గాని మనల్ని ప్రేమిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు ఏమండి అని ఎందుకండి మనం గుర్తించలేకపోతున్నాం? ఆలోచన చేయండి, ఆలోచించాలి ప్రియులారా. మన జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, కానీ మన జీవితం ముగించిన తర్వాత పరలోకం రాకపోతే మన జీవితంలో అర్థం లేకుండా పోతుంది. దేవుని ప్రయాస కూడా వ్యర్థమైపోతుంది. మన కోసం మా తండ్రి ప్రయాసపడుతున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ప్రయాసపడుతున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా, ఈ ముగ్గురు మన కోసమే ప్రయాసపడుతున్నారు, దేవదూతల కోసం మాత్రమే కాదు. అవునా కదా. దేవదూతల కోసము నిజంగా ప్రయాసపడితే బైబిల్లో దేవుడు రాయించేవాడు. దేవదూతలు తప్పు చేసిన వెంటనే ఎక్కడికి పంపించాడు అన్నప్పుడు ఏమండి నరకానికి పంపించేశాడు, పాతాళానికి త్రోసివేశాడని బైబిల్లో రాబడింది. బైబిల్లో రాయబడింది. అది నువ్వు నేను తప్పు చేసినప్పుడు ఒకవేళ నిజంగా నరకంలో త్రోసివేస్తే ఈరోజు నువ్వు నేను ఉండము. ఒకరోజు మనం చేస్తున్న తప్పులు, మన అతిక్రమాలు, మన పాపాలు, మనం చేస్తున్నటువంటి అవిధేయత ఏమంటే ఎన్ని ఉన్నాయో మనం పరీక్షించుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. కానీ దేవుడు ఆయన గుణం వింటున్నప్పుడు కరుణలో సంపన్నుడు అని అంటాడు. ఆ పదం నాకు చాలా ఇష్టమైందండి.
అవునా కదా? కరుణా సంపన్నుడు. అందరి దగ్గర సంపన్న స్థితిని చూసాం కదా. నేను చూసింది నా దేవునిలో ఏమండి కరుణలో సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడై అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది కదా. ఏమండి అలాగా కరుణలో సంపన్నుడు కాబట్టి ఈరోజు నీవు నేను భూమి మీద సజీవులుగా బ్రతికి బట్టగడుతున్నాం. ఒకవేళ అలాగ లేకపోతే మన దేవుడు ఈరోజు భూమిని విడిచి పాతాళములో ధనవంతుడు చేరుకున్నటువంటి ఏమండి ఆరని అగ్నిలో కదా, వేదనకరమైన స్థలములో దివారాత్రులు పళ్ళు కొరుకుతూ కదా ఉండేవాళ్ళం. కాబట్టి ప్రియులారా, అలాంటి స్థితిలోకి మనం పోకూడదనే ప్రతిదినము కంటికి రెప్పలాగా నిన్ను నన్ను కాపాడుకుంటూ మీరు చేస్తున్న పని పాటలో తోడుగా ఉంటూ కదా, అలాగా మీ ఇంటిని అదేవిధంగా మిమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ క్షేమంగా ఉంచుతూ ఎందుకున్నాడంటే మీరు నశించకూడదు కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తును పంపించాడు. ఈరోజు కూడా మనం నశించకూడదనే వాక్యాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఈరోజు మంచి మనసుతో వాక్యం వింటేనే మనం ఫలిస్తాం, జీవిస్తాం, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. మంచి మనసుతో కాకుండా ఆదివారం కదా మనం వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే బాగుండదు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ నిద్రపోవడం కదా, ఆవలించడం, ఏదో వచ్చాము వెళ్ళిపోయాం అనుకుంటే నష్టపోయేది మన జీవితాలే. మనమే నష్టపోతామే తప్ప ఏమండి దేవుడు ఏం నష్టపోడు. నష్టపోకూడదంటే పిల్లరా మనం ఏం చేయాలన్నప్పుడు మన మనస్సు అనేది ఏమండి ఆశతో ఆసక్తితో ఏకాగ్రహితతో వాక్యాన్ని ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని ఏమండి మీ దృష్టి అంతా వాక్యం పైనే ఉంచాలి. అలా ఉంచినప్పుడు అండి మీ మనసులోకి వాక్యం అనేది వెళ్తుంది. మన మనస్సును ఏమండి కేంద్రీకరించుకోవాలి, దృష్టి ఉంచుకోవాలి. ఏమనంటే అప్పుడు వాక్యం పైన దృష్టి ఉంచుకోవాలి. మన ఆసక్తి మరి మన ఆశ దేవుని వాక్యం పైన ఉండాలి. ఎందుకంటున్నప్పుడు అండి ఉదాహరణకు మనకు ఇష్టమైనది ఏదైనా టీవీ ప్రోగ్రాం వచ్చిందనుకోండి, దాన్ని ఎంత ఆసక్తితో చూస్తుంటామండి. కంటికి నిద్ర రాదు, కడుపుకు ఆకలి కాదు కదా. అదేవిధంగా కాళ్ళకు నొప్పులు ఉండవు, బాడీ అనేది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. ఎందుకు నీ బాడీ అంతగాని అలాగా స్థిరమైపోయింది అంటే నీ మనస్సు దానిపైన ఉంచి అది ఇష్టంగా మార్చుకున్నావు కాబట్టే నీలో ఉన్న అవయవాలన్నీ దాన్ని సహకరించాయి. అవునా కదా. ఈరోజు మనకు వాక్యం దగ్గరకు వచ్చేలోపు ఎందుకు మనకు సహకరించట్లేదంటే వాక్యంపై ఇంట్రెస్ట్ లేకపోవడం, మరి ఆసక్తి లేకపోవడం, దానిపైన దృష్టి ఉంచకపోవడం, దానిలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోకపోవడం బట్టే ఈరోజు మనం వింటున్నప్పుడు ఈరోజు అనీజీగా లేకుంటే ఊరికే వచ్చి వినడం వెళ్ళిపోవడం అనేది మన జీవితాలలో కనపడుతుంది. కాబట్టే ఇక్కడ వచ్చి బాడీ ప్రజెంటే కానీ మైండ్ ఆబ్సెంట్గా మారిపోతుంది. అలా ఉండవద్దు ప్రియులారా. అలా ఉంటే ఇంట్లోనే తిని పడుకోవచ్చు. అలా ఉంటే నీటికి ఇంత దూరం రావడం అనవసరం కదా. ఇంట్లోనే తిని ప్రశాంతంగా టీవీ ముందు జయశీల గారు లైవ్లో ఎలా వస్తాడు, టీవీ ఆన్ చేసుకుని 4 మాటలు విని ఈ పక్క ఛాయ్ తాగుతూ ఈ పక్క బిస్కెట్ తింటూ కదా ఉండొచ్చు హ్యాపీగా. అవునా కదా. మన సినిమా థియేటర్లో ఎలాగైనా మన పాప్కార్న్స్ ఇంకా చిప్స్ ఎలాగ తిని కూర్చొని ఎంజాయ్ చేసాము ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు పోయే వాళ్ళు కూడా ఉన్నారంటే మన అవివేకం, మన అజ్ఞానం, మనం క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అయ్యామని అర్థం. చాలామంది ఏంటంటే సినిమాలు చూస్తామని అంటారు. ఎందుకు చూస్తున్నాము అంటే మన ఉపేంద్ర అన్న గారు ఒక మెసేజ్ వచ్చింది, షార్ట్ మెసేజ్ వచ్చిందండి, నాకు బాగా అనిపించింది అది. అవునా కదా. ఏమండి సినిమా వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు, టైం వేస్ట్ అవ్వడం తప్ప. వాక్యం ద్వారా కూర్చుంటే చాలా నేర్చుకుంటాం, మన జ్ఞానం నేర్చుకుంటాం, బుద్ధి నేర్చుకుంటాం. ఏమంటే సినిమా చూసి తప్పేంటండి. సరే తప్పేమీ లేదన్నప్పుడు ఒప్పు ఏముంది చెప్పండి. సరే ఏం నేర్చుకున్నావో చెప్పండి, దానివల్ల ఏమి నీ జీవితం మారిందో చెప్పండి. ఆ జీవితంలో బైబిల్లో లేకపోతే చెప్పండి, మేము కూడా విని మేము కూడా నేర్చుకుంటాం. అవునా. ఒక డైరెక్టరు ఏమండి అలా దాన్ని చిత్రీకరించాడు. వాడు మనలాంటి మనిషే. వానిలో ఒకప్పుడు నెరవేరంటే అన్ని ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాడు క్రియారూపంగా. ఆ విషయం మనకు అర్థం కాక
దాన్ని సొల్లు కార్చుకుంటూ చూస్తూ ఉంటాం. 10 నిమిషాలకు వచ్చే ఆ జోక్స్ కోసము 10 నిమిషాల్లో నా ఆత్మీయ జీవితం ఫెయిల్ అయిందన్న మాత్రం ఎవరైనా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఏమైనా దేవుని వల్ల ఆలోచించండి. క్రైస్తవుడు వెలుగు, క్రైస్తవుడు తేజోమయుడు, క్రైస్తవుడు ఏమండి ఒక పరిశుద్ధ జనం, యాజకుడు కదా, దేవుని సొత్తైన ప్రజలు. మీరు ఎవరు సొత్తు కాదు కదా, ప్రధాని సొత్తు కాదు, మనం మోడీ సొత్తు కాదు, సీఎం సొత్తు కాదు, మనం ముల్లోకాలను కలిగించినటువంటి దేవుని ప్రజలం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వలన మంచి సందర్భాలతో దేవుడు రాయించాడు. ఏమండి భూమి మీద మంచి మనస్సుతో వాక్యం ఉన్నటువంటి జీవితాలు మన ముందు పెడుతున్నాడు. మనం కూడా మంచి మనస్సుతో ఏమండి కల్మషం ఉండకూడదు. వినేటప్పుడు అండి కల్మషం ఉండకూడదు. ఇంట్లో ఏమండి గొడవలు ఉంటాయి, ఇంట్లో ఏమండి బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి కదా. ఇలాంటివన్నీ మనసుతో వచ్చామనుకోండి వాక్యాన్ని వినలేం. టెన్షన్స్తో వచ్చినా, లేకపోతే ఏదో బాధతో వచ్చినా, వేదనతో వచ్చినా ఇంటిలో మీకే తెలియాలి ఇంట్లో ఏం జరుగుతుంటాయంటే. అవునా కదండి, ఏం జరుగుతుంటే ఇంట్లో మీకే తెలియాలి. అలాంటి మనస్సుతో మనకంటున్నప్పుడు హృదయంలో అలాగ వచ్చామనుకోండి, ఇక్కడ ఏమి వింటారు చెప్పండి? మనసంతా దాని మీదనే ఉంటుంది. అవునా కదా. హృదయం ఎక్కడుందంటే ఇంటిలో ఏం జరిగిందో అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది మన మనస్సు. ఇక్కడికి వచ్చినా కూడా ఇంటిలో నుంచి బయలుదేరిందంతా ఆ ఇంటిలో జరిగిన ఒంటి మీద ఉన్నవన్నీ వదిలేసి మనసుతో వాక్యంతో ఏం వినబోతున్నాం అనేది ఆలోచనతో మనం రావాలి. ఆ జీవితాన్ని నేను గడపాలని మనము రావాలి. అలా వచ్చినప్పుడే ఏమండి మన జీవితాలని వాక్యానుసారంగా ఏమండి ఫలవంత భరితంగా మనము జీవిస్తాము. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం. పోయిన వారం ఏమండి నిజంగా మంచి మనసుతో వాక్యం విన్నటువంటి స్త్రీయే ఎవరు? మరియా. అలా విన్న వెంటనే ఆమె ఎంచుకున్నది ఉత్తమమైనదాన్ని ఎంచుకున్నది కదా, ఘనమైనది. అది ఏంటంటే యేసుక్రీస్తు బోధను వినాలని ఏమండి అది మంచి మనసుతో విన్నది. కాబట్టి నా జీవితానికి కావలసినది ఈ వాక్యమే తప్ప, నన్ను పరలోకానికి తీసుకునేది వాక్యమే తప్ప, నన్ను ఈ భూమి మీద ఎవరే కానీ ఏ బోధే కానీ నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు అని తెలుసుకొని ఏమండి ఆమె ఈ వాక్యాన్ని ఎంచుకొని ఏమండి యేసు పాదాల యొద్ద కూర్చొని ఏమండి మంచి మనసుతో వాక్యాన్ని విని ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చి ఉత్తమమైనటువంటి వాక్యాన్ని ఎంచుకొని తన జీవితములో ఆమె పరదేశంలో వాక్యపు క్రియలు కావాలి, వాక్యపు క్యారెక్టర్ కావాలి అనుకొని ఆమె జీవితంలో దేవుడిచ్చినటువంటి మరి ఆ జీవితంలో ఆమె అలాంటి జీవితం వాక్యమైన జీవితం జీవించి ఏమండి మరణించింది. కాబట్టి ఆమె ఖచ్చితంగా పరదేశంలో ఉందని మనం చెప్పగలం. ఆమె దగ్గర నుండి ఎవరు తీసేయలేరు అని ఆ మాటను బట్టి. అవునా కదండి. కాబట్టి ప్రేమని దేవుని వలన ఈరోజు కూడా ఒక మంచి మనసుతో వాక్యం విని ఆమె ఎలాంటి ఫలం పొందిందో, ఎలాంటి జీవితం జీవించిందో, ఎలాంటి క్రియలు చేసిందో ఏమండి మరొక ఆవిడను చూద్దాము. ఆమె పేరే లూదియా. అపోస్తల కార్యములు ఏమండి నేను పదే చాలామందికి సందర్భము చెప్తూ ఉంటాను. ఎందుకంటున్నప్పుడు స్త్రీలకు విషయమే కాదు, పురుషులకు కూడా. ఎందుకంటే ఆమె గురించి ఎంత గొప్ప పదాలు దేవుడు వినియోగించాడో ఇప్పుడు ఆ సందర్భాన్ని చదివితే ఆమెలో ఉన్నటువంటి గుణాలు నీలో నాలో ఉన్నాయో పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటేనండి మన జీవితం అనేది బాగుపడుతుంది. ఓకే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము
ఎన్నో వచనం? 13వ వచనం. లైవ్ బంద్ అయిపోయింది నాయన. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అన్నాడండి. ప్రేమైన దేవుని వలరా పౌలు, శీలలు, లూకా గారు కదా. ఇక వీళ్ళు ఏం చేశారంటే మాసిదోనియా పట్టణానికి వెళ్ళారు, ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు ఉన్నారు. స్త్రీలతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే గ్రంథకర్త ఒక స్త్రీ గురించి సపరేట్గా చెప్తున్నాడు. ఈమె గురించి ఏం చెప్తున్నాడు మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచూ ఉండేను అన్నారు. చూడండి, 2 పదాలు ఇక్కడ వినియోగించాడు. ఏంటన్నప్పుడు ఒక స్త్రీ అంట, ఆమె పేరు లూదియా. ఆమె ఏమండి, ఆమె గురించి ఏం చెప్పాడు? దైవ భక్తి అన్నారు. చూడండి అవండి, ఈరోజు తల్లిదండ్రుల భక్తి పిల్లల గురించి తెలిసిన వారు ఉన్నారు కదా, దేశభక్తి గురించి ఉన్నవారు, అవునా కదా, గురువు భక్తిగా ఉన్నారు కదా, చాలామంది ఇలాంటి భక్తులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మెన్షన్ చేసింది అన్నప్పుడు దైవ భక్తి గల స్త్రీ అన్నాడు. అంటే దేవుడు, దైవం అంటే దేవుడు అంటే ఏమండి భక్తి ఉంది. తల్లిదండ్రులు అంటే భక్తి ఉన్నవారు ఉన్నారా? ఉన్నారు. గురువు అంటే భక్తి గలవారు ఉన్నారా? ఉన్నారు, అవునా కదా. దేశభక్తి గలవారు ఉన్నారా? ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి భక్తి పరులు ఉన్నారు. కానీ ఒకవేళ భక్తి అని రాస్తే ఒకవేళ అర్థం కాదేమో, ప్రార్థన చేసుకోవచ్చేమో ఏ భక్తి అనగా మంచిగా మెన్షన్ చేశాడు. ఈమె దైవ భక్తి అన్నాడు. అంటే దేవుడి మీద భక్తితో ఏం చేయాలంటే వినుచుండెను అన్నాడు. చూడండి, వింటుంది, అవునా కదా. ఏమండి, భక్తి గల స్త్రీలు ఉన్నారు. దేశభక్తి స్త్రీలా, తల్లిదండ్రులను పూజించే స్త్రీలా, లేకపోతే గురువును ఏమండి పూజించేవారా, భక్తిగా ఉండేవారా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, దైవ భక్తి గల స్త్రీ అని ఇక్కడ రాయబడే ఉంది. ఆమె ఏమండి వినుచూ ఉండేనన్నారు. చూడండి కదా, ఏ మనసుతో వింటూ ఉండాలి, ఎలాంటి మనసుతో వింటూ ఉండాలి. ఒక భక్తి గల స్త్రీ ఎలా వింటూ ఉంటుందని చెప్పండి. భక్తి లేని స్త్రీ అయితే ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తుంది కదా, అర్థం చేసుకోదు. ఎప్పుడెప్పుడు అయిపోతే ఇంటికి వెళ్దామా కదా, ఎప్పుడెప్పుడు అయిపోతే నేను నా పనులు, ఇంటి మీద పనులు కదా, ఇంటిలో పనులు, వీటి మీదనే దృష్టి ఉంటుంది. అది భక్తి జీవితానికి, దైవభక్తి జీవితానికి ఏమండి అసలు ఏమంటున్నప్పుడు అది కాదు. ఏది దైవభక్తి, ఏది దేవుని ప్రేమ అన్నప్పుడు తన గురించి తను మొత్తాన్నే తన మనసు గురించి ఏమన్నప్పుడు విడిచేయాలి. దేవునిపైనే మన దృష్టి, మన మనస్సు ఏమండి ఏకాగ్రత మొత్తము దేవునిపైన ఉండాలి, దేవుని వాక్యం పైనే ఉండాలి. అలాగ వింటున్నప్పుడండి నిజంగా వాక్యం అనేది బుర్రలోనికి వెళ్ళి మనసులో కేంద్రీకృతం ఉంచుకొని స్థిరమైపోతుంది. అర్థమవుతుందండి. ఎప్పుడు వాక్యము హృదయంలో ఏమండి స్థిరమైపోతుంది, ఎప్పుడు వాక్యం అనేది దృఢంగా నాటుకొని పోతుంది అన్నప్పుడు ఏమండి మనసంతా దేవుని పైన పెట్టుకొని వాక్యం ఏం చెబుతున్నాడో అది శ్రద్ధగా, ఆసక్తితో, మంచి మనసుతో వింటే వాక్యం అనేది అండి ఇప్పుడు చెప్పింది ఏమండి కొన్ని నెలల క్రితము, కొన్ని నెలల తర్వాత కూడా ఏమండి అడిగినప్పుడు చెప్పగలుగుతున్నాడు, గుర్తుంది అంటే అర్థం ఏంటంటే అంత శ్రద్ధతో, అంత జ్ఞానంతో, అంత ప్రేమతో, అంత మంచి మనసుతో విన్నాము అని అర్థం. గుర్తు లేదు అన్నారు అనుకోండి అంటే మనము సరిగ్గా ఆసక్తితో, ప్రేమతో వినలేదని అర్థం అండి, అవునా కదా. చిన్నప్పుడు ఇవన్నీ చాలా జ్ఞాపకానికి వస్తాయి. ఎందుకన్నప్పుడు అమ్మ లేకపోతే మనం ఎక్కువ అవ్వ లేకపోతే తాత. మా తాత ఉన్నాడండి. మా తాత ఎలాంటి వాడంటే అండి, మేము పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అండి పక్కనే పండేసుకొని ఏం చేసేవాడంటే చమత్కారమైనటువంటి కథలు చెప్పేవాడు. అవి ఇప్పటికి మాకు గుర్తున్నాయి.
అవునా? కథలు బాగా గుర్తుంటాయా? నిజం చెప్పండి, స్కూల్లో కూడా అండి ఏమంటున్నప్పుడు స్కూల్లో లెసన్స్ చెప్తే అర్థం కాదు కానివ్వండి, అదే కథలు చెప్తే ఎందుకు కథకేమో చెవి యొగ్గావు మరి జీవితానికి అవసరమైన పాటలకి ఎందుకు దృష్టి ఉంచలేదంటే మనస్సు అనేది దానిపైన నువ్వు ఉంచలేదు అని అర్థం కదా. తాతగారు చెప్పిన కథలు గుర్తుండిపోయి అమ్మమ్మ గారు చెప్పినటువంటి పాటలు గుర్తున్నాయి, అవునా కదండి? మరి దేవుని వాక్యం చెప్పేలోపు ఎందుకు గుర్తుండలేకపోతుందంటే ఏదో నామకే వాస్తిగా వచ్చాము, విన్నాము, విడిచి వెళ్ళిపోయాము. అలా ఉంటే మన జీవితం అనేది మారదు ప్రేమైన దేవుని వలన. ఓకే, ఇక్కడ ఏమంటే దైవభక్తి గల ఒక స్త్రీ లూదియా అని పేరు కూడా మెన్షన్ చక్కగా చేశాడు కదా. ఆమె దైవభక్తి అని మెన్షన్ చేశాడు, తర్వాత వినుచుంది అని మెన్షన్ చేశాడు, అవునా కదా. ఏమండి ఆమె చేస్తున్నటువంటి పని కూడా రాశాడండి. ఆమె చేస్తున్నటువంటి పని కూడా రాశాడు. ఊదా రంగు పొడి అంటున్నారు చూడండి, అమ్ముకునేదంట అండి. ఉదాహరణకు మనకు అర్థం కావడానికండి ముగ్గు పొడిని మైండ్లో పెట్టుకోండి, అవునా. ముగ్గు ఇప్పట్లో ముగ్గు ఈ జనరేషన్ వాళ్ళకు, చిన్నపిల్లలకు, నెక్స్ట్ జనరేషన్కి అర్థం కూడా కదా అది అండి. ముగ్గు ఇంటి ముందు వేస్తారు. ముగ్గు పడే అమ్మే వాళ్ళు చాలామంది మనకు కనపడుతుంది. ముగ్గు ఇప్పుడు ముగ్గు లేవు, ముగ్గు పోయేసి శాక్ పీసులు వచ్చాయి కదా, అలాగనే డిజైన్ చేసి పడేస్తున్నారు, పోయింది, అవునా కదా. అంటే ఆమె కష్టాన్ని, ఆమె పని చేస్తున్నది రాస్తున్నాడు. ఎందుకు రాయాలి చెప్పండి? అవసరం ఏమింది చెప్పండి పరిశుద్ధాత్మ దేవునికి? అంటే ఈమె జీవితము రాబోతున్న తరం వారికి ఈమె జీవితం ఒక పాఠము కావాలి. అర్థమవుతుందండి? ఈమె జీవితము రాబోయే తరాలకు, ఈమె జీవితము ఏమండి రాబోయే తరాలకు ఒక పాఠం కావాలి, ఒక మార్గదర్శిగా ఈమె ఉండిపోవాలి, ఉంది అనేకుల మార్గదర్శకులుగా ఈమె మార్చాలి కదా. అందుకని బైబిల్ గ్రంథం నుండి ఎన్ని గ్రంథాలలో ఉన్నా కూడా అండి, బైబిల్ గ్రంథంలో ఉంటేనే గిన్నిస్ బుక్లో 10,000 సార్లు ఎక్కిన వేస్ట్, కానీ దైవ గ్రంథంలో ఒక చోట మూలన నీ గురించి రాశాడంటే అది గొప్ప విషయం, అది గుర్తుపెట్టుకోండి కదా. ఈమె గురించి ఏమండి ఎంత గొప్పగా రాస్తుండు. ముగ్గు పొడి అమ్ముకునేదని మీకు అర్థం కాండి, ఊదా రంగు పొడి అమ్ముకునే ఆమె అంట. అంటే ఈమెకు ఏమండి ఏ పని అంటే చదువు లేనట్టుగా కనపడుతుంది కదా. ఒకవేళ చదివే ఉంటండి ఆ కాలంలో ఒక వ్యాపారం చేసేది, లేకపోతే ఏమండి స్త్రీలకు అప్పుడు ఉద్యోగాలు లేవేమో అనుకోకండి, ఉన్నాయి. దెబోరా, అవునా కదా. దెబోరా ఏ పని చేసేది? న్యాయాధిపతి కదండి. ఆమెకు జ్ఞానం ఉండాలి కదా, జ్ఞానం ఉంటే కదా న్యాయాధిపతికి, చదువు ఉంటేనే కదా, అవునా కదా. ప్రేమని దేవుని వలన ఊదారంగు పొడి అమ్ముకుంటూ, ఉదయాన్నే లేచి ఊదారంగు పొడి అమ్ముకుంటూ ఏమండి సముద్రం దగ్గర ఏమండి ప్రార్థన కూడిక ఉందని చెప్పేసి వచ్చి ఏమండి పౌలు గారు చెప్తున్న మాటలను ఎలా వింటుందో చూడండి, అలా విని ఏం చేస్తుందో చూడండి ప్రేమని దేవుని వలన. ఏమండి ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతరై పట్టణస్థురాలు. ఆమె ఏ పట్టణములో ఉండేది కూడా రాశాడు కదా. ధనవంతుని కొడుకు గురించి రాశాడు, అవునా కదా. ఇతడు ఏం చేశాడంటే ఏ డ్రెస్ కొనుక్కుంటున్నాడంట, ఏం తింటున్నాడంట, సన్న. అంటే మీరు గమనించాలి, అంటే దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడన్నమాట, ప్రతిదీ చూస్తున్నాడన్నమాట, అవునా కదా. అతడు సోకులు పడేది ఏమండి అంటే నేను చెప్పింది ఏంటంటే డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఎలా ఉంటామండి, అద్దం దగ్గర పోతాయి. మగపిల్లల గురించి చెప్తాను, స్త్రీల గురించి చెప్పను, అవునా. ఇన్సర్ట్ వేసుకునేటప్పుడు అలాగా ఇలాగా వాచ్ పెట్టుకొని అలా ఇలా చూసుకొని ఇలా చూసుకొని ఈ డ్రెస్ బాగుందా లేదని ఆవిడ గారిని అమ్మగారిని అడిగి, లేకపోతే ఇలాంటి కదా. ఇంత దృష్టించినటువంటి దీని మీద దేవుడు దృష్టిస్తున్నాడు. మరి నా హృదయము అంత చక్కగా ఉందని ఏ పురుషుడు అనుకోడు. చూడండి, వస్తున్నారు కదా, వచ్చినప్పుడు స్నానం చేశారు, మంచి బట్టలు వేసుకున్నారు, వాచ్ అన్నీ మర్చిపోకుండా అన్నీ టీకు టాకుని వచ్చేసారు. ఏమంటే వాక్యం అనే హృదయం అనేది హృదయంలో పెట్టుకొని వచ్చారు. చెప్పండి, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని మాటలు ఎలా వినాలి, నా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని వచ్చిన వారు ఎంతమంది చేతులు ఎత్తమంటే ఎత్తలేని పరిస్థితి మనం
అవునా కదా? కాబట్టి ప్రేమ దేవుని వల్ల అక్కడ ధనవంతుడు టీక్ టాక్ని రెడీ అవుతున్నాడు, మంచి అన్నం తింటున్నాడు, సన్న నార బట్టలు తడించుకున్నాడు. అవునా కదా? అవన్నీ దేవుడు చూస్తున్నాడు. వీని గురించి ఖచ్చితంగా రాయాల్సిందే. వీడు భూమి మీద బ్రతికాడు కాబట్టి వీని గురించి రాసి ఇలాగ బ్రతుకుతే, దేవుని గురించి కాకుండా మిగతా బ్రతుకుతే వీడు ఎక్కడికి పోయాడో అని అర్థమవుతుంది అని వాని గురించి కూడా రాశాడు. వాడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు కదా, నీళ్ళు అడుక్కుంటున్నాడు కదా, పళ్ళు కొరుక్కుంటున్నాడు కదా, అబ్రహాం గారిని బతిమాడుకుంటున్నాడు, తన తమ్ములు ఈ సంధి ఇక్కడికి రాకూడదని వేడుకుంటున్నాడు. ఆ జీవితం మనకు పాఠం కావాలి. ఇప్పుడు ఈమె జీవితము మనకు పాఠం కావాలి. అవునా కదా? ఆ జీవితం జీవించకూడదు, ఈమె జీవితం జీవించాలి. అవునా కదా? ఒక పట్టణంలో ఉంటుందంట, ఆ పట్టణం పేరు తుయతైరా పట్టణం. ఆమె పని చేస్తుందంట, ఏంటి, ఒక ఊదారంగు పొడి అమ్ముకుండదంట. ఆమె క్యారెక్టర్ అంట, దేవుడంటే భక్తి అంట కదా. ఆమె వాక్యం ఎలా వింటుందంటే మంచి మనసుతో వాక్యం వింటూ ఉంది. అలా వింటున్నటువంటి ఇన్ని క్యారెక్టర్లు చూసినటువంటి దేవుడు పౌలు గారు చెప్తున్నప్పుడు ఆమె హృదయాన్ని తెరిచినట్టుగా రాయబడింది చూడండి. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అన్నాడు చూడండి. పౌలు గారు అయితే ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు లక్ష్యముంచిందంట. అవునా కదండి? ఈ మాటలే నాకు కావలసినవి, ఈ మాటలే నాకు జీవాన్ని చేయి, వీటిపైనే నేను నా జీవితాన్ని కట్టుకోవాలి. అవునా? గురి, లక్ష్యం అంటే గురి కదా. ఇదే నాకు ఏంటన్నప్పుడు ఈ మాటలే నన్ను పరలోకానికి చేర్చేవి. ఈ మాటల మీదనే నా జీవితాన్ని కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి. అర్థమవుతుందండి? తన జీవితాన్ని కట్టుకునే ఆలోచన ఉంది, గురి పెట్టుకున్నది. అదేవిధంగా నాకు ఇచ్చిన కుటుంబము అయితే ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా రక్షణలోనికి తీసుకొని రావాలి, వారిని కూడా వాక్యమును నిలబెట్టాలి, వారిని కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలని పౌలు గారు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచి నిజంగా చూడు ఆమె ఏం చేసిందో చూడండి. ఇక్కడ ఒకటిగా పోయింది, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో చూడండి. ఆమె ఇంటి వారును బాప్తీసము పొందెను అంటున్నారు చూడండి. ఆమె ఇంటి వారును పిల్లరా బాప్తీసము పొందారు అంటే అర్థం చేసుకోండి, ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందండి. అవునా కదా? రక్షణ వచ్చింది అంటే ఇంటి వారు అస్సలు వినరండి. పక్కవారన్నా వింటారేమో కానీ ఇంటివారు సొంత వారు విని సావరు చూడండి అంటారు అప్పుడప్పుడు. ఎన్నిసార్లు చెప్పిన వినడు. కొందరు ఆ పదాలు వినడని. అవునా కదా పిల్లరా? ఈమె నిజంగా తన కుటుంబానికి బాప్తీసం ఇప్పించిందంటే, ఈ కుటుంబం మొత్తం బాప్తీసంలోకి తీసుకొచ్చిందంటే ఈమె క్యారెక్టర్ ఎలా ఉండి తీరిండాలి ఆలోచించండి. స్త్రీలని కాదు, పురుషులు కూడా. మేము ఎంత చెప్పినా నా బంధుమిత్రులు మారటం లేదు, అర్థమవుతుందండి, నా భర్త మారటం లేదు, నా భార్య మారటం లేదు, నా తల్లిదండ్రులు మారటం లేదంటే నీ క్యారెక్టర్ అనేది బాగలేదన్నమాట. ఒకవేళ నీ క్యారెక్టర్ బాగున్నా నువ్వేం చేసినట్టే వాక్యము చెప్పలేదన్నమాట. వాక్యం చెప్పినా దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోలేదన్నమాట కదా. ఒకవేళ సీరియస్గా తీసుకున్నా నువ్వేంటంటే నువ్వు చేసిన పని అంటే నీ క్యారెక్టర్ అనేది వాక్య రూపంగా లేదన్నమాట. అవునా కదా? ఒక ఇంటి వారికి రక్షణ తీసుకురావడం అనేది అంత సులువైన పద్ధతి కాదు. ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. అంటే ఎన్నిసార్లు తన జీవితాన్ని నిజంగా వారి కొరకు ఎంత త్యాగం చేసి ఉండాలో ఆలోచన చేయండి. ప్రేమ దేవునిరా, ఒక ఆత్మ రక్షింపబడటం పరలోకం ఆనందం అయితే ఒక ఆత్మను రక్షించడం అనేది ఎంత కష్టం ఆలోచన చేయండి. అవునా కదా? ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజం చెప్తున్నాను, మనం ఇక్కడ ఎప్పుడు చూసినా ఇంతమంది ఉంటున్నాం కదా. ఒక రిచర్డ్సన్ మాత్రమే 2 ఆత్మలు పట్టుకొచ్చాడు అంతే తప్ప మిగతా ఎవరి జీవితాలు చూసినా కూడా కొత్త ఆత్మలు పట్టుకొచ్చినట్టుగా ఎక్కడ కనపడటం లేదు. ఎందుకంటే మనం చెప్పట్లేదేమో, చెప్పిన మన వాక్య ప్రకారంగా జీవించట్లేదేమో. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కానీ నీ వాక్య ప్రకారం జీవితం ఏది అని ప్రశ్న వేస్తున్నారు.
అవునా కదండి? అలాగా ఆ ప్రశ్న వేసినప్పుడు మనం సమాధానం చెప్పలేము కాబట్టి మనం ఎందుకు ఈ వాక్యం చెప్పడం ఎందుకు, నా భక్తి జీవితం నాది అని చెప్పేసి మోకరించి మనం ప్రార్థన చేసుకొని మనం వాక్యం చదువుకొని ఇలా అయిపోతున్నాం. అలా అయితే నిజంగా ఏమండి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే మన అవివేకం. ఎందుకంటున్నప్పుడు ఏమండి ఒకళ్ళు రక్షణలోకి వస్తే నిన్ను రక్షణలోకి తీసుకొచ్చిన వాడు అలా అనుకుంటే నువ్వు వచ్చేదానివి కాదు, నువ్వు వచ్చేవాడివి కావు. అవునా కదా? నువ్వు రక్షణలోకి వచ్చావంటే ఒకళ్ళు వాక్యం చెప్తే విన్నావు కాబట్టి, అలాగా నీవు కూడా వాక్యం చెప్పేసి ఏమండి దూరం వద్దు. ఇంటి వారిని రక్షించుకుంటే చాలు, ఇంట్లో ఉన్న వారిని నిలబెట్టుకుంటే చాలు, ఇంటి వారిని మనము కట్టుకుంటే చాలు. అవునా కదా? వాళ్ళందరము సంఘంలో ఉంటే చాలు కదా. ఈ సంఘంలో వాక్యం విన్న తర్వాత మీ కుటుంబాలను వాక్యానుసారంగా జీవిస్తున్నారనుకోండి, ఏమండి ఎదుటివారు ఆటోమేటిక్గా మీ సత్ప్రవర్తన చూసి అన్ని జనులైన కూడా మీ దగ్గరికి వచ్చి ఏమండి మీ సత్ప్రవర్తన ద్వారా వాక్యం వింటారు. వాక్యములు లేకుండానే మీ సత్ప్రవర్తన వచ్చి మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాటకు మాట ఎదిరించడం బట్టి, మాటకు మాట ఏమండి గొడవ పెంచుకోవడం బట్టి ఏమండి ఇవన్నీ ఏమండి పక్కింటి వాళ్ళు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఏమండి ఎందుకు వస్తారు చెప్పండి మన దగ్గరికి? అవునా కదండి? మన గొడవలు ఎలా ఉంటాయండి? క్రైస్తవుల గొడవలు కూడా అండి ఏమండి ఇంటిలో కిచెన్లో ఉన్నటువంటి సామాన్లు శబ్దం రావాలి. అవునా కదా? టీవీ శబ్దం రావాలి. అవునా కదా? మన మాటలు ఏంటన్నప్పుడు ఇంటి వరకు ఉండవండి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? ఇంకా అన్ని జనులకు ఎలా రక్షణ వస్తుంది చెప్పండి? మనం వాక్యం చెప్పడం అవసరం లేదు. వాక్యం చెప్పకుండానే సత్ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చు అని బైబిల్లో రాయబడిందంటే మనం రావలేదంటే మన క్యారెక్టర్ కూడా ఏమంటే ఫెయిల్ అవుతున్నట్టుగా కనబడుతుంది కదా. ప్రేమ దేవుని వల్ల ఆలోచన చేయండి. ఈమె మళ్ళీ పని చేసుకుంటుంది కదా. పని చేసుకుంటున్నప్పుడు పౌలు గారు మాటల లక్ష్యం ఉంచిందంటే ఆ మాటల్లో విన్న విలువ అర్థమైంది కాబట్టే, ఆ రక్షణ అర్థమైంది కాబట్టే ఏమండి తన కుటుంబాన్ని బాప్తీసము తీసుకొని తీపిచ్చిందంటే అర్థం చేసుకోండి. అవునా? నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును అంటారు. అవునా కదా? అంటే రక్షణలోకి తీసుకొచ్చిందా? అవునా కదండి? ఏమండి అలాగా ఏమండి రక్షణలోకి తన కుటుంబాన్ని తీసుకొచ్చింది. అలాగా రక్షణలోకి తీసుకొచ్చింది అంటే ఏమండి ఆమె మనస్సుతో ఏ మనస్సుతో వాక్యం విని ఉండాలి? మంచి మనసుతో వాక్యం విని హృదయంలో లక్ష్యం ఉంచి హృదయంలో వాక్యం ఉంచుకొని ఆ వాక్యాన్ని తన కుటుంబానికి వాక్యము చెప్పి తన క్యారెక్టర్ వాక్యపు రూపంలోకి చూయించి ఏమండి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నది. ఈరోజండి మన కుటుంబంలో ఎవరు రాకపోయినండి మనం ఒకటి వాక్యం చెప్పకపోవడం, రెండు వాక్యం చెప్పిన మన క్యారెక్టర్ అనేది వాక్య రూపంగా లేకపోవడం. అర్థమవుతుందా? ఈ రెండు మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ రెండు చేస్తున్నాము అంటే మనలో ఆ ఆసక్తి అనేది ఏంటంటే ఆ ప్రయత్నం అనేది ఏమండి కొనసాగించట్లేదు అన్నమాట. కొన్ని రోజుల వరకు ఆగిపోయింది అన్నమాట. అది కంటిన్యూస్ కావాలి. అవునా కదా? ప్రెజెంట్ కంటిన్యూస్ అంటారు కదా. జరుగుతూనే ఉండాలి నీ జీవితం మొత్తం. అలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాక్యం అనేది ఫలిస్తుంది. అవునా కదండి? వాక్యం ఫలిస్తుందా? ఫలించదండి? ఖచ్చితంగా ఫలిస్తుందని బైబిల్ చెప్పింది సత్యం. అది బైబిల్లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం చూద్దామండి. ఆయన వాక్యం ఖచ్చితంగా ఫలిస్తుందో ఫలించదో చెప్తుంటాడు అక్కడ. యెషయా గ్రంథంలో కనపడుతుంటుంది చూడండి. యాభై 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అర్థమవుతుందండి? అలాగే నా నోట నుండి వచ్చు వచనమును బాగా చదవమా. అలాగే
నా నోటి నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా వద్ద మరలక అది నాకు అనుకూలమైనదిగా నెరవేర్చును. అర్థమైందని, అలాగే నా నోటి నుండి వచనము ఉండును అంటున్నారు చూడండి. అంటే వర్షము, హిమము భూమిని తడిపి కదా, మరి మనిషి విత్తనం నాటిన వానికి ఆహారం ఎలా ఫలింపజేస్తుందో, అలాగే నా నోట నుండి వచ్చినటువంటి మాట, నా నోట నుంచి వచ్చిన ఈ వాక్యము ఖచ్చితంగా మీరు వాక్యము చెప్పితే, ఖచ్చితంగా మీరు అలాగనే కంటిన్యూస్గా వాక్యం అతనికి చెప్పితే, ఆ వాక్యము చెప్పి ఆ వాక్యపు క్రియలు, వాక్యపు క్యారెక్టర్తో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రయాసం ఫలవంతంగా అవుతుంది. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఆత్మను ఖచ్చితంగా రక్షిస్తారు. కానీ మనం ఏంటన్నప్పుడు కంటిన్యూస్ కాలేదండి, కొన్నాళ్ళే కష్టపడతాం, తర్వాత విని ఏమంటున్నప్పుడు విడిచిపెడతాం కదా. దేవుని మాట అతనిలో ఫలించలేదు అంటే మనము ఏంటన్నప్పుడు ప్రయత్నించలేదు అని అర్థం. ఆ ప్రయత్నం కాస్త వరకే ఉందని అర్థం. అది సాధించని వరకు పట్టుదల లేదు అని అర్థం. అలాగ మనలో పట్టుదల ఉంటే ఏమంటే ఖచ్చితంగా ఒక ఆత్మను రక్షించగలమని అర్థం. ప్రియమైనటువంటి దేవుని వల్ల అది చేసిందే ఒక సామాన్య పని చేస్తున్నటువంటి లూదియా కదా. వాక్యము ఆమె చెప్పలేకపోయిన క్యారెక్టర్తో తన కుటుంబానికి వాక్యము రూపంగా ఆమె చూపించి రక్షించుకున్నది. చాలామంది అంటున్నప్పుడు వాక్యం చెప్పలేము, ఇదైతే గుడ్. వాక్యం చెప్పలేని వరకు వాక్యపు క్రియలు చేయలేరా? వాక్యపు మనసు మీలో లేదా? ఉంటే వాక్యపు క్యారెక్టర్ మీలో లేదు, తగ్గించుకు కదా. సమాధానం గుణం లేదా? ఆ క్యారెక్టర్తో మీరు రాబట్టుకోలేరా? ప్రేమ అనే గుణము లేదా? అది మీరు చేయలేరా? చేస్తే ఎందుకు ఆకర్షింపబడరు? అవునా కదా. తగ్గించుకుంటే ఎందుకు ఆకర్షింపబడరు ఎదుటి వ్యక్తి? ప్రేమ ఉంటే ఎందుకు మీరు మీ ప్రేమతో వాళ్ళని ఆకర్షించుకోలేరు చెప్పండి? ఓర్పు ఉంటే ఎందుకు, ఆ క్యారెక్టర్ ఉంటే ఎందుకు ఆకర్షించుకోలేరు చెప్పండి? అవునా కదా. మనలో ఈ లేవు కాబట్టే ప్రేమని దేవుని వల్ల ఒక ఆత్మను రక్షించలేక ఒంటరిగా వస్తున్నాము, కానీ ఇంటితో రాలేకపోతున్నాము, కుటుంబంతో రాలేకపోతున్నాము, మిగతా పక్కింటి వారిని తీసుకొని రాలేకపోతున్నాము, అన్ని జనుల దగ్గర ఏంటన్నప్పుడు వారిని కూడా మనము సంఘానికి తీసుకురాలేకపోతున్నామంటే అర్థం చేసుకోండి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో చూడండి. ఎలాంటి ఆలోచనతో ఉన్నామో చెప్పండి, ఎలాంటి క్రియలతో మనం ఉన్నామో చెప్పండి, ఎలాంటి ప్రయత్నంలో మనం ప్రయత్నిస్తున్నామో చెప్పండి. ప్రేమైన దేవుని వల్ల ఈ లూదియా అనే ఆమె చూడండి ఎంత చక్కగా దైవ గ్రంథంలో ఆమె గురించి గొప్పగా ఏమండి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆమె దైవభక్తి ఉంది కదా, వాక్యం వింటుంది కదా. అలాగనే పౌలు గారు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచింది. ఈరోజు నేను చెప్తున్న మాటలు ఎంతమంది లక్ష్యం ఉంచుతారు చెప్పండి? పోయిన వారం అలా కట్టుకుపోకపోవడం బట్టే కదండి. అసలు విన్నదని అర్థమైందా? విన్న వాక్యమైన హృదయంలో ఉంచుకున్నారా? వాక్యానికి ఏమండి నిజంగా చెప్పండి శక్తి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఇతరులకు ఫలింపచేస్తున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఆ ప్రయత్నం చేయలేదన్నమాట. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏమండి ఎప్పుడో ఒకసారి మనం కష్టపడిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఒక ఆత్మనన్న నువ్వు పొయ్యిలోపు సంపాదించి భూమి మీద నిలబెట్టి వెళ్తావు. అవునా కదా. నిలబెట్టకుండా వెళ్ళామనుకోండి, దానివల్ల వచ్చే జీవితం అనేది వ్యర్థం అవుతుంది. లూదియా ఆమె ఊదారంగుప్పుడు అమ్ముకుంటుంది, తన కుటుంబాన్ని రక్షణ ఇచ్చింది, పౌలు గారి మాటని లక్ష్యం ఉంచింది, ఒక దైవభక్తిగా బైబిల్ గ్రంథంలో రాయించుకున్నది. ఇంకా ఏం చేసింది మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని వల్లరా ఆమె నేను ప్రభువెందు విశ్వాసం ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. ఏమండి చదవమ్మా. నా ఇంటికి వచ్చి ఉండనని వేడుకొని బలవంతం చేసింది. చూశారా? ఏమండి నిజం చూడండి. ఆమె అంటుంది పౌలు గారిని బల ఇరికించేసిందండి. ఎలా ఇరికించిందంటే, నేను ప్రభునందు, పౌలు గారు, శీల గారు, లోక గారు, నేను ప్రభునందు విశ్వసిస్తే అని మీరు ఎంచితే, ఇప్పుడు చెప్పండి నువ్వు ఎంచలేదమ్మా అన్నారు అనుకోండి, పౌలు గారి కౌంటర్లు పడతాయి. అవునా కదా. మీరు వాక్యం ద్వారా చెప్పిన లక్ష్యం నుంచి నా ఈ కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను, నా జీవితాన్ని చూడు
అని ఆమె జీవితాన్ని ఖచ్చితంగా చూపించేది అని అనలేరు. కాబట్టి ఆమె ఎంత జ్ఞానయుక్తంగా పౌలు గారితో అంటుందో చూడండి. అవునా కదా? ఈరోజు నిజంగా జయశీల గారితో మనం అనగలం ఆ మాట? అంటామండి. ఎందుకనంటే మన జీవితాలు బాగోలేవు కాబట్టి, మన క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి. అవునా కదా? ఆత్మీయ తండ్రి దగ్గర అంతవరకు వద్దులండి. మన అన్న ఉపేంద్ర డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు, నేను ప్రభునందు వాక్యమందు విశ్వాసించినైతే మీరు మా ఇంటికి వచ్చేసి వాక్యం చెప్పండి అనే ధైర్యం ఉంటుందా? ఎందుకు అనలేము చెప్పండి? విశ్వసిస్తే ఆ క్యారెక్టర్, ఆ ఆలోచన అనేది వేరుగా ఉంటుంది. ఈ మాట అడిగిందంటే పౌలు గారు అండి. పౌలు గారు ఎలాంటి వాడో తెలుసు కదండి. అనేకల మతోన్మాదులను నోరు ముంచిన వ్యక్తి, మూర్ఖులను మార్చినటువంటి వ్యక్తి, ఆయనతోనే మాట్లాడుతుందంటే అర్థం చేసుకోండి. ఆమె ఎంత విశ్వాసంలో, ఎంత నమ్మకంతో ఉందో, ఆమె క్యారెక్టర్ ఎలా నిలబెట్టుకుంటేనే నిజంగా అండి నీతి గలవారంటే సింహం వలె ధైర్యంగా నిలుస్తారంట. బైబిల్ ఇచ్చినటువంటి రెఫరెన్సే. అవునా కదా? సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఉందనుకుంటాను, 27, 29లో ఉంటుంది. అవునా కదా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అవునా కదా? ఎప్పుడైనా మన జీవితం నీతిగా ఉన్నదనుకోండి, ఏమంటే తల దించుకోం, సింహం వల్ల ఎలా ఉంటాం. తప్పు చేశామా తల ఎప్పుడు ఎత్తుకోం పందిలాగా. అవునా? పంది ఎప్పుడన్నా పైకెత్తగా చూశారా? పంది మన కళ్ళ ముందండి ఎందుకు పెడతాడో తెలుసా దేవుడు? ఇవన్నీ సింహాన్ని ఎందుకు పెట్టాడు? అది అంత ధైర్యం ఉంటుంది. మన నీతిమంతులు అంత ధైర్యంగా ఉండగలరని. పంది ఎప్పుడైనా పైకి ఎత్తలేదండి. అది నిజంగానే ఎందుకు ఎత్తలేదంటే ఇక్కడ మెడలు పట్టుకుపోయింది. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఏమైపోయినంటే ఎదగలేక ఎన్ని పట్టుకుపోయింటాయి అనమాట. అందుకనే నిజం చెప్పాలంటే ధైర్యంగా వచ్చి ముందు కూర్చొని వినలేరు, ధైర్యంగా వచ్చేసి వాక్యం చెప్పమంటే చెప్పలేరు. అవునా కదా? వాక్య క్రియలు చేయమంటే చేయలేరు. పలాని పని ఎక్కడ చెప్తారో, నా గురించి మకం చూసి ఎక్కడ చెప్తారో అని మన దాగుడులోనే ఉండిపోతాం. అవునా కదండి? ఇక్కడ 1000 మంది ఉంటే మిమ్మల్ని చూడలేక సర్లే అనుకోవచ్చు. ఎక్కడ తప్పించుకుంటాను? ఉండేది 30 మంది 40 మంది. అందరి ముఖాలు నాకు కనపడతాయి, ఈ ఫిల్లర్ వెనక ఉండే వాళ్ళు తప్ప. అవునా కదా? ఇంకెవ్వరే కానీ అందరు కనపడతారు. అందరినీ చూస్తూ ఉంటాను. అక్కడ మొదలు పెట్టుకుంటే నేను అందరిని చూసుకుంటూ వెళ్తాను లైన్ ప్రకారంగా. అవునా కదా? ఎక్కడ పోతుంటారు మీరు? ఎక్కడ తప్పించుకోలేరు. అదేదో ముందే ఇక్కడ కూర్చుంటే సింహం వల్లే ముందు కూర్చున్నారు అనుకోవచ్చు కదా. అవునా కదండి? ప్రేమ దేవునిలో వాక్యం వినడానికి మొహమాట పడితే వాక్యపు క్రియలు ఇంకేం చేస్తాను చెప్పండి? వాక్యపు క్రియలు చేయడానికి ధైర్యం ఉండాలి. అవునా కదా? ఇప్పుడు మనం తప్పు చేయట్లేదండి. తప్పు చేసేవారే తలదించుకుంటారు. నీతిమంతుగా చేస్తున్నప్పుడు ఎప్పుడు తల ఎత్తుకుంటూ ఉంటాం. అవునా కదా? ప్రేమ దేవునురా, ఇక్కడ చూడండి, ఒక స్త్రీ నిజంగా పౌలు గారితో అంటున్న మాట వింటున్నప్పుడు, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితేనే రండి మా ఇంటికి, మా ఇంట్లో గృహకుడిగా పెట్టండి, ప్రార్థన పెట్టండి, మా ఇంటికి రండి. నేను ప్రభునందు విశ్వాసం గలంగా కాదు అనుకుంటే మీరు రాకండి. అదేనా దానికి అర్థం? అదే వస్తుందా? ఇంకే అర్థం వస్తుందా? అదే అంటుందా? నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితేనే, పౌలు, శీల గారు, లోక గారు ఎంచితేనే నా ఇంటికి వచ్చి ఉండునని అలా అని వేడుకుంటుందంట. వినయముతో వేడుకోవడం. అవునా కదండి? ఇదే క్యారెక్టర్ ఒక వ్యక్తిలో కనపడుతుందండి. మంచి మనసుతో వాక్యం విన్నటువంటి చరిత్రలో ఆయన కూడా కనపడతాడు. అది ఆయన వచ్చిన సందర్భంలో చెప్తాను. ఓకే, వేడుకుంటున్నాడు అన్నప్పుడు అలా చేసి మళ్ళీ బలవంతము చేస్తుందంట. పాస్టర్ గారు వస్తున్నారంటేనే, అది దైవజనులు వస్తున్నారంటే గంటల సేపు వాక్యం చెప్తారేమో, ఎప్పుడెప్పుడు తప్పించుకుందామనే ఆలోచన ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. అవునా కదండి? ఒక ఫిలిం చూశానండి. ఏం ఫిలిం? బాహుబలి కాదు అండి, షార్ట్ ఫిలిమ్స్ ఈ మధ్య తీస్తున్నారు మన క్రైస్తవులు కూడా ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. ఏంటన్నప్పుడంటే ఆదివారం వచ్చింది, 2 వారాలు 3 వారాలు చర్చికి రాలేకపోయే లోపు కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఎవరు? ఒక దైవజనుడు. అలాగే వెళ్ళినప్పుడు వీళ్ళు ఆదివారం కూడా ఏంటంటే ఇంకొక రోజు ప్రయాణం చేస్తున్నారు.
ఎక్కడికి ఏరే ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యగారు బండి మీద దిగారు. అమ్మగారు అంటుంది, పాస్టర్ గారు వచ్చారు, ఈయన మాటలు పెడితే తెగవు, అడేమో టైం అవుతుంది. చూశారు ఈ ఫిల్మ్ ఎవరన్నా? చూడవు. ఓకే, ఈ తెగవు అని చెప్పి ఈ మనసులో అనుకుంటుంది. అలాగే చెప్పేసి భర్తకి ఏమంటుందంటే, నువ్వు ఎక్కువసేపు వినాకు, ఎక్కువ ఆయన చెప్తుంటే నువ్వు వినాకు, టైం అవుతుంది, అక్కడ మా అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? అనగానేమండి పాస్టర్ గారు వచ్చాడు, మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటున్నప్పుడు అయ్యగారు అమ్మగారు ఇద్దరు అయ్యగారులు మాట్లాడుకుంటే అమ్మగారు అంటుంది, టైం అవుతుంది పాస్టర్ గారు, మేము వస్తామండి అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళగొడదామా అని చూస్తుంది అన్నమాట. ఏమండి, ఇక్కడ ఈ స్త్రీ అయితే ఏమంటుంది, మీరు రావాలండి, వాక్యం చెప్పాలి, మిమ్మల్ని దేవుడు అందుకే వెనుకున్నాడు. అవునగా, ప్రార్థన కూడా పెట్టాల్సిందే. ప్రార్థన కూటం అండి, కిందికి వెళ్ళండి, ప్రార్థన స్థలంకు వెళ్ళుచుండగా అని రాయబడింది. అవునా కదా? వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూటం అని అర్థం. అంటే ప్రార్థన పెట్టండి, ఇంటికి భోజనానికి వచ్చి తినమని కాదు ఆడ అర్థం. అవునా కదండి? ఇంటికి వచ్చి భోజనం అనే తర్వాత మొట్టమొదటిగా ఏది అవసరమో ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం ప్రతి మనిషికి అవసరం. అవునా కదా? మా ప్రార్థన స్థలం, మాకు ప్రార్థన మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే వచ్చేసి ప్రార్థన చేయడం అని అర్థం కాదాడ. వాక్యము చెప్పిన తర్వాత ప్రార్థన అని అర్థం. అంటే ఈమెలో మరొక క్యారెక్టర్ కనపడుతుంది ఏంటన్నప్పుడు, ఏమండి, వచ్చిన దైవజనులను సమయం మళ్ళీ ఈయన రాడు కదండి, ఇక్కడ ప్రయాణం ముగించుకొని వెళితే మళ్ళీ ఏరే దేశానికి వెళ్ళిపోతాడు, ఏరే పట్టణానికి వెళ్ళిపోతాడు, దొరకడు కదా. అందుకని వచ్చేసి ఈమెం చేస్తుంది, ప్రార్థన కూడికి వాళ్ళ ఇంట్లో పెట్టించుకోవాలని ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయడం కాదు, పెట్టండి అని ఖచ్చితంగా ఏమండి వేడుకున్నది, తర్వాత బలవంతం చేసింది. అవును కదా? అలాగ చేసిన తర్వాత పౌలు గారు వెళ్ళారండి, అలా వాక్యం చెప్పాడండి. అలా చెప్పి ఏం చేశాడో చూడండి, చివరి వచనం 16:40. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదే ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయిరి. అంటే అక్కడ ఎవరిని గ్యాదర్ చేసింది ఈమె? సహోదరులను, తన కుటుంబాన్ని గ్యాదర్ చేసి పెట్టింది. మనము మన వరకే గ్యాదర్ చేసుకుంటాం. ఎట్లొస్తారండి? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు వాళ్ళ మాటల వల్ల కలుగును. అంటే ఆ మాటలు వినిపించకుండా మనం ఉంటే ఏమొస్తా చెప్పండి? చూసారా? ప్రేమైనటువంటి దేవుని వలన సహోదరులను చూచి ఆదరించి, అంటే వాక్యముతో ఆదరించారనమాట. అక్కడ ఉన్నటువంటి వారిని ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ ఉన్నాయో అన్నీ సెర్చ్ చేసేసి, మీరు వాక్యములు ఇలా ఉండాలి, వాక్యములు ఇలా పెరగాలి అంటాడు. అంటే ప్రేమ దేవునురా, వాడి ఇంటికి రమ్మన్నది అంటే అర్థం ఏంటి? ప్రార్థన పెట్టించుకున్నది. అక్కడ వాక్యము పౌలు గారు, శీల గారు వస్తున్నారు అంటున్నప్పుడు అక్కడ సహోదరులను గ్యాదర్ చేసి పెట్టింది. అవునా కదా? అంటే ఏమిటి, ఈమెలో ఇంత మంచి ఫలవంతమైనటువంటి మరి జీవితాన్ని జీవించిందంటే ఈమె వాక్యాన్ని ఎలా విన్నదంటారు చెప్పండి? ఎలా విన్నది చెప్పండి? వాక్యం ఎలా విని ఉండాలి చెప్పండి? 1 మంచి మనసుతో, 2 ఆసక్తితో, 3 ప్రేమతో, 4 సాత్వికముతో, 5 ఏమంటున్నప్పుడు వినయంతో స్వీకరించి దానిపైన లక్ష్యముంచి వాక్యం మీద నా కుటుంబాన్ని, నా పక్కంటి వారిని, నాకు తెలిసిన వారిని వాక్యం మీద కట్టాలనేది ఏమండి దృఢ సంకల్పం చేసుకొని ఆమె జీవితములో అది సాధించి ఏమండి పౌలు గారిని, శీల గారిని పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని వాక్యం చెప్పి అక్కడున్న సహోదరులను ఆదరింప చేసింది. అంటే ఆమె మంచి మనసుతో వాక్యాన్ని విని ఫలించింది, మంచి ఫలవంతమైన జీవితాన్ని జీవించింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథముల్లో ఆమె జీవితాన్ని రాశారు. ఆమె గురించి చెబుతున్నాడు. ఈరోజు మనకు జీవిత పాఠము కావాలి. మనందరం ఉండాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకో. క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలను విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ముందు కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని
క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.